మీకు ఇంట్రెస్ట్ పోయినంత ఈజీగా మా హ్యాంగ్ ఓవర్ పోతే బాగుంటుంది బాబు. ఆదిత్య బాబు, ఈయనే తొక్కా బుచ్చిబాబు, కవితా స్వాద అండ్ మైండ్ ఓనర్. 80s లో లండన్కి వచ్చి గట్టిగా సెటిల్ అయిన తెలుగు తేజం. నేనంటే ప్రాణం. బాగా చదువుతానని కాదు, సేమ్ కాస్ట్ అని. గుడ్ మార్నింగ్, మంచిగున్నారా? కంగ్రాచులేషన్స్, ప్రౌడ్ ఆఫ్ యూ. అరే ఏంటంకుల్ ఇది? నిన్న నువ్వు సాధించిన ఘనతకు మన వాళ్ళ పరువు ఎక్కడికో వెళ్ళిపోయింది. కరెక్ట్ అంకుల్, మన తెలుగు వాళ్ళ పరువు ఏడుకో తెలుగు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారే? మా కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం. పొద్దున్నే పాచిమాలు వేసుకుని తయారవుతారు ఏదో. ఎక్కడ మరి మీకోసం ముల్తాన్ మట్టి మొహానికి రాసుకుని రెడీగా ఉంటాం. రాజుగారు అవసరం నీది, నాది కాదు. ఏం కూర్చోవరా? నీకు రెంట్ కావాలా రెస్పెక్ట్ కావాలా ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. రాజుగారు ఇలాంటోడే ఫ్లైట్ లో వైజాగ్ వెళ్ళి వచ్చి జెట్ లాగ్ అన్నాడంట. ఐ కాంట్ టేక్ దిస్. ఆ బీగోలే. చూడండి ఈ నేచర్ చూడండి, ఆ చెట్లు, ఆ పువ్వులు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకేంటి సంగతులు? సంగతులంటే గుర్తొచ్చింది, మీ అమ్మ ఫోన్ నంబర్ ఇవ్వు. పెద్దవాళ్ళం మాకు మాట్లాడుకోవడానికి చాలా ఉంటాయి. మీ చిన్నపిల్లలకి చెప్తే అర్థం కాదమ్మా. ఫోన్ నంబర్ ఇవ్వు. ఆది 1 సెకండ్. కవిత పిలుస్తోంది, వెళ్ళు 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 వెళ్ళు. ఏంటి? మా నాన్న నన్ను నీకిచ్చి పెళ్లి చేసే ప్లాన్ లో ఉన్నారు. వాట్? యా. డోంట్ వరీ, ఐల్ మేనేజ్. అలాగే రవితో నా పెళ్లికి ఎలా అయినా నాన్న ఒప్పిస్తాను. మీ పెళ్లి నా రెస్పాన్సిబిలిటీ. ఓకే? థ్యాంక్ యూ. ఆదిత్య బాబు, ఇది పంచదార ఉప్పు కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. డిటర్జెంట్ అనేది. డిటర్జెంటా? పంచదార అనుకుని పాలలో కలుపుకొని తాగేసా. లండన్కి వెళ్తున్నా. ఇక ట్యాప్లలో నీళ్ళు వస్తలేవు, పేపర్ వాడేసాయి, పరాకు వాడాలే. హే లుకింగ్ బ్యూటిఫుల్. ఏంది? సునుండలు ఇండియా నుంచి వచ్చాయి. మొత్తం నాకేనా? వాళ్ళకు ఒక్కొక్కటి పెట్టి మిగతావన్నీ నువ్వు తిను. మనిద్దరం రాత్రి తిందాం. అమ్మ చూస్తుందిరా. ఏ ఎందుకు చెప్పావురా? కాసేపు ఆగొచ్చుగా, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ నాకు. బాగున్నారా? హాయ్. క్యాజువల్ గానే మాట్లాడుతున్నాం. అంత క్యాజువల్ గా అనిపించడం లేదే. త్వరగా పెళ్లి చేసుకోండి. అదంతా ఆది చేతులు ఉన్నదా ఆంటీ? ఏ ఆది, నువ్వు మాత్రం వీడికి హెల్ప్ చేయడం నాకు ఇష్టం లేదు. అరే ఆంటీ, లేకపోతే నీ పెళ్లికి నీ ఫ్రెండ్ హెల్ప్ చేయాలి, కానీ నీ ఫ్రెండ్ ఎప్పుడు సింగిల్ గానే ఉండాలా? అదేంటి? అయ్యా ఆంటీ, మీకు తెలియదేమో, 6 ఏండ్ల సంది వీనికి ఎంత మంది అమ్మాయిలు చూపించినా నాకే తెలుసు. ఎవరినన్నా చూపిస్తే చాలు, పొడుగుంది, పొట్టిగుంది, దొబ్బగుంది, బక్కగుంది, ఇట్లా వంకల మీద వంకలు పెడితేనే ఉంటాడు ఆంటీ. అసలు అది విడిచిపెట్టా ఆంటీ. నిన్న రాత్రి కత్తి లాంటి అమ్మాయిని చూపిస్తే మూతిలో మూతి పెట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఇంకా ఇంతకంటే ఏం చేస్తామా ఆంటీ చెప్పు. అమ్మ నాకు అమ్మాయి టచ్ అవ్వలేదమ్మా. ఏంటి? చాలే ఊరుకోండి బాబు. ఆ మాత్రం టచ్చింగ్ మా ఊర్లో జరుగుంటే పంచాయతీ పెట్టి పెళ్లి చేసేవాళ్ళు. అమ్మగారు నమస్కారం. మా అమ్మతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అందరి ఇక్కడ దుబ్బించుకోండి. ఏమైంది బా? Where is Aditya? Have you considered my offer? I'll take up the offer only if my friends are on my team. ఇండియా విన్ అయితే 50 పౌండ్లు పెట్టుకోండి. Fine. I'll meet you in the office tomorrow. Aditya, this is Krishna. Hi. Mike's assistant. Boss is waiting. Cool. న్యూ హాంప్టన్లో మార్గన్ అండ్ ట్రెంట్ కన్స్ట్రక్షన్స్ 1000 acres ఒక టౌన్షిప్ కట్టబోతున్నారు. అక్కడ రో హౌస్ కాంట్రాక్ట్ మన కంపెనీకే వచ్చింది. And we want you to design the best row house model. Don't worry, Mike. I got it. వర్క్ విషయంలో నాకేం టెన్షన్ లేదు అది. ఐ నో యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ మన జాబ్ సెక్యూర్డ్గా ఉండాలంటే విల్ హ్యావ్ టు బి అ లిటిల్ స్మార్ట్. అంటే గీ ముచ్చటంతా కాదు భయ్, మన దగ్గరకు వచ్చే సైట్ మేనేజర్ కానీ సంకల పెట్టుకోవాలి, అయిపోద్ది అంతే. సర్లే ఏదో చావండి. హలో రవి, మీరు రావడం ఇంకా ఎంతసేపు పడుతుంది? మాతో కావురా గీ అన్నీ. ఏమైంది? అరే నేను కవిత పిఆర్ పనిలో బిజీగా ఉన్నాం రా. పెట్టే. ఏం బా రాజుగారు, ఏం కథ? ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అండి. కోహ్లీ 6 కొట్టి అనుష్క శర్మను చూస్తారని 100 పౌండ్లు పెట్టి కాసా. రీప్లే కూడా బెట్టింగ్లు కడుతున్నారు అయ్యాలి రేపు. రీప్లే మ్యాచా? నీలాంటి అవలగాళ్ళు ఉండబట్టే ఈ తెలంగాణ కొడుకులు మనల్ని 200 years. Hey Aditya, I'm glad you're here. లండన్లో బెస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫీస్, వెంటబడి ఉద్యోగం ఇచ్చిన బాస్, నా కోసం వెయిట్ చేస్తున్న ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. జస్ట్ వాట్ ఐ వాంట్. లైఫ్ ఇస్ పర్ఫెక్ట్,
ఇంకా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. Hey Aditya, come over here. I would like to introduce you to the site manager. వచ్చిన ఆవరా ఇంకా సైట్ మేనేజర్ మస్తున్నది కదా. నీకు ముందే తెలుసా? తెలుసా, నేనే కదరా నీకు సెట్ చేసింది. నీకు చెప్తే నువ్వు బావా నీకు చెప్పలేరా. మ్యాటర్ ఏంటంటే నువ్వు సింగిల్ ఉన్నావు, ఆ పిల్ల కూడా సింగిల్ ఉంది. మీరిద్దరు మింగిల్ అయ్యారనుకో లోక కళ్యాణం అవుతుందని అనుకున్నా. ఏమంటావు? ఏంటి బాబు బ్యాట్ తీశారు? క్రికెట్ గాని ప్లాన్ చేశారా? మెంటల్ గా అంతా బాగాలేదు. నువ్వు ఉన్నావుగా. పాడన్ మీ ఆదిత్య బాబు ఏంటిది? బ్యాట్ కింద పెట్టండి. ఏం చెప్తున్నాను కింద పెట్టండి. పెట్టరా కింద పెట్టమంటే కింద కొట్టాడేంటి? ఆదిత్య చంపేనా అండి? ఏదైనా వస్తే నేను చూసుకుంటాను. వదలొద్దండి. బాబు కవిత నా రూమ్ ఎక్కడ? వర్ష, రవి అన్న నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అరే వర్షారా, నాటకాలు ఆడుతున్నావా? తనే రమ్మని సైట్ మేనేజర్. అరే అమ్మ తోడురా, నిజం చెప్తున్నా నేను. ఆ సైట్ మేనేజర్ అంటే ఎవరు అమ్మాయి అనుకున్నా కానీ వర్ష అనుకోలేదురా. కసంసే చెప్తున్నారా, మజాకులు ఆడతలేను. వెయిట్, మీ అందరికి ఒకరికొకరు ముందే తెలుసా? ఎహే ఆగు, నువ్వు కదా హైదరాబాద్ వర్ష గీమెనే. వాట్? తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే సైట్ మేనేజర్ మన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటే మన జాబ్స్ సెక్యూర్డ్ గా ఉంటాయని రవి చెప్పాడు. ప్లీజ్ రా, ఓపిక లేదురా, ఇంకోలేరా. తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది వాట్ ఇస్ దిస్ కవిత? నా పార్టీకి నేను హోటల్లో దిగితే బలవంతంగా రూమ్ వెకేట్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చా. ఇప్పుడేంటి న్యూసెన్స్? కవిత, వర్ష మర్యాదగా చెప్తున్నాను, తను ఇక్కడి నుంచి పంపకపోతే మీ బాబు దగ్గరికి నిన్ను పెళ్లి చేసుకుంటా చెప్తా. నీ తిక్క కుదురుతుంది. అది బాగా బావా గదేంద్ర పెళ్లి చేస్తాను కదా, మళ్ళేంద్ర ఇట్లా ప్లేట్ ఫిరాయించడం. దాన్ని నీకు చెల్లించేద్దాం అనుకుంటే నువ్వు నాకు చేస్తావరా? అన్యాయం. నాళ్ళకి కరెక్ట్ పొజిషన్ లో కూర్చున్నావురా. ఈ అమ్మాయి ఎవరమ్మా? వర్ష అని చెప్పాను కదా నాన్న. నమస్తే అంకల్. నమస్తే. ఎవరమ్మా? హైదరాబాద్. మీ నాన్నగారు ఊరు? మువ్వలపాలెం. మువ్వలపాలెం. అక్కడంతా మనోళ్ళే. మీ ఇంటి పేరు? చచ్చాంపు పులిహోర కలిపేస్తాడుగా. పక్కిళ్ళు ఎవరితో అనుకుంటున్నావు? ఎవరిది అంకల్? మందే. మీదేనా? నాన్న మనోళ్ళే. మీ ఇంట్లోనట బాబు. ఓ రకంగా మనకు చుట్టాలు అవుతారు. రమ్మ అలసిపోయినట్టున్నాం. లోపల రా. ఏనా ముక్కలు బాగా ఎగాయా? ఫ్రెష్ మటను బాగుంటుంది. రే రాజు ముక్కేరా. ఎలా బలిసిందా? పచ్చి ముక్కేసావు. మరి ఏ మొక్క కావాలో చెప్పాలి కదండి. నేను చూస్తున్నాను, నీకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నాన్న వర్ష. ఏమా నా కోసం ఏదో వండి తెచ్చినట్టున్నావు? మీ అందరి కోసం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. వావ్, లుక్స్ డెలిషియస్. పాపా
మన వాళ్ళ పద్ధతులు వంటలు మన వాళ్ళకే చేతావు. నాన్న కేకు మన వాళ్ళు చేసింది సూపర్, నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే. అంకుల్ 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 నాకు చాక్లెట్ అంటే ఇష్టం ఉండదు. బాబు అరే అది బాబు ఆగు. ఏయ్, అది 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 వెయిట్, అది 1 sec మాట్లాడాలి ప్లీజ్. అది వెయిట్. సారీ మేట్. అది ప్లీజ్, అప్పుడెప్పుడో గొడవ పడ్డాం, విడిపోయావు, ఇట్స్ ఓవర్. నాకు ఇబ్బందిగానే ఉంటాయి, బట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ అన్నీ మర్చిపోయి ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండలేమా? అంటే ఎంతో మంది బ్రేకప్ తర్వాత కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు ఇన్ ద సేమ్ వే. నాకు లైఫ్లో నచ్చినవి రెండు. ఒకటి చాక్లెట్స్, 2 నువ్వు. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. పోయి పని చూసుకో. యూ హ్యావ్ నో ఆప్షన్. అది ఇంట్లో లేదా నీ ఫ్రెండ్స్ దగ్గర నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయి, కానీ రేపటి నుంచి ఓకే ఆఫీస్. అండ్ రిమెంబర్, ఐ యామ్ యువర్ సుపీరియర్. యూ హ్యావ్ టు రిపోర్ట్ టు మీ. అప్పుడేం చేస్తాం?